పొద్దున ఇదొక పంచాయతీ. బండికేమో ఎగ్జాస్ట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ టైం మార్నింగ్ 4:30 ఏమో అవుతుంది. ఈ టైంలో బండి ఆన్ చేస్తే మొత్తం కాలనీ అంతా రీసౌండ్ వస్తుంది. బేసిక్గా ఏంటంటే ఎగ్జాస్ట్కి డీబీ కిల్లర్ అనేది తీసేసిన నేను. సో దానివల్ల కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది. అందుకే బండిని పొద్దున ఇదొక ఎక్సర్సైజ్ లాగా అనమాట. దిస్ ఈజ్ అవర్ ట్రైమ్ స్ట్రీట్ ట్రిపుల్. సో ఇది మన ఆక్రాపై ఎగ్జాస్ట్. సో డీబీ కిల్లర్ తీసేసిన. సో డీబీ కిల్లర్ తీసేస్తే మొత్తం హాలో స్పేస్ అయితే ఇంత కనబడుతుంది. అండ్ టైల్ టైడీ పెట్టేసిన నేను. వియటెరా CT-V2 బ్యాగ్ పెట్టుకున్నా. సో టైమ్ టు టర్న్ ఆన్ ది బైక్. అమ్మ బండి నెట్టుకుంటూ వచ్చేసరికి దమ్ము వచ్చేస్తుంది. సో డెఫినెట్లీ సౌండ్ అయితే లౌడ్గా ఉంది. హాయ్ గైజ్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. చాలా రోజుల నుంచి స్ట్రీట్ ట్రిపుల్ది వ్లాగ్ అడుగుతున్నారు. సో ఈరోజు సండే కాబట్టి చిన్నగా ఒక రైడ్కి వెళ్దామని చెప్పేసి బైక్ అయితే తీసిన. మార్నింగ్ రైడ్స్ చేసి చాలా రోజులు అవుతుంది. ఎవ్రీ టైం ఫ్రెండ్స్ని కలిసేది ఉంటే నైటే కలుస్తుండే. వి గాట్ ఎన్ ఎంప్టీ స్ట్రెచ్. థ్రాటిల్ వేస్తుంటే వీలీ అవుతుంది. దాట్స్ ద అడ్రినలిన్ రష్ స్ట్రీట్ ట్రిపుల్ గివ్స్. అసలు ఎవ్రీ టైం లైక్ బండి నడిపిన ప్రతిసారి లైక్ ఫుల్ థ్రాటిల్ ఇచ్చానంటే అసలు ఆ ఫీలే వేరే లెవెల్. అసలు గేర్ షిఫ్ట్ చేసినప్పుడు ఓ సౌండ్ వస్తుంది బ్రాప్ అని. అసలు అది ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మా మీటప్ పాయింట్ వచ్చేసి 24/7 IOCL దగ్గర, మైండ్ స్పేస్కి దగ్గరలో. సో అక్కడ అందరం కలిసి ఇంకా అక్కడ నుంచి రైడర్ని స్టార్ట్ చేసాము. ప్రజెంట్ టైం 5:15 అవుతుంది. 5:30కి మీటప్ అన్నారు. మరి ఎవరైనా వచ్చిరో లేదో తెలీదు, వెళ్ళి చూడాలి. సో ఇప్పుడే 24/7 దగ్గరికి వచ్చాను. ఇక్కడ యమహా RX-100 బండి కనబడింది. వన్ ఆఫ్ ది ఐకానిక్ బైక్ ఇది. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా యమహా RX-100కి. ఇందాక ఈ పిల్లలతో మాట్లాడుతున్నా, అదే లైక్ సో ఎంతూజియాస్టిక్. ఒకసారి ఆ బైక్ ఆన్ చేయి. That's the sound, 2-stroke. క్రేజీ యార్, క్రేజీ. సో ఎంతమంది యమహా RX-100 ఫ్యాన్స్ ఉన్నారో నాకు కింద కామెంట్లో చెప్పండి. ఇన్ కేస్ రివ్యూ కావాలంటే కూడా ఎప్పుడైనా ట్రై చేయొచ్చే వీడియో కూడా. బట్ మీరు కామెంట్ చేసి చెప్తే దాన్ని బట్టి చేస్తాను. A few moments later. సో ఆల్ రైట్, ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. సో 3 స్ట్రీట్ ట్రిపుల్, CBR ఫైర్ బ్లేడ్, ADV 390 స్పోక్ వీల్ వర్జన్. నేను ఆ బండిని చూపిస్తాను. ఇంకా ముందు ఇంకొక 2 బైక్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంకో 2 బైక్స్, కవాసాకి Z900s. ఒకటేమో ఎగ్జాస్ట్ ఉంది, ఒకటేమో స్టాక్లో ఉంది. బోత్ ఆర్ సేమ్ కలర్. సో ఈ అన్ని బండ్లలో నాకు ఫేవరెట్ బైక్ CBR ఫైర్ బ్లేడ్. వన్ డే ఐ విల్ గెట్ దిస్.
You see that flame? Oh. హెవీ. సో ఇప్పుడు మేమందరం వెళ్తుంది అనంతగిరి హిల్స్. లొకేషన్ డిసైడ్ అయిపోయింది, అన్ని బైక్స్ కూడా వచ్చేసినాయి. మార్నింగ్ రైడ్ వెళ్ళడం మాత్రం చాలా రోజుల తర్వాత. బట్ మార్నింగ్ రైడ్ వెళ్తే ఆ రైడ్ ఫీలే వేరు. అంటే ఎంత మనం నైట్స్ బయటికి వెళ్ళినా కానీ మార్నింగ్స్ ఆర్ సంథింగ్ స్పెషల్. ఆ వెదర్ క్లైమేట్ బాగుంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు బాగుంటుంది, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఎండ మాత్రం చంపేస్తుంది అనుకోండి. దాట్స్ నట్స్. క్రాకిల్స్ వస్తున్నాయి ఆ బండికైతే. ఆన్ ద వేలో ఒక చిన్న స్టాప్ అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు నేను సిబిఆర్ ఫైర్ బ్లేడ్ నడిపిస్తున్నా. ఈ బండిని చూస్తుంటే అసలు క్రేజీ యార్. సిబిఆర్కి అసలు వర్డ్సే లేవు. సే సిబిఆర్. ఓ ఆల్మోస్ట్ అన్ని బండికి ఎగ్జాస్ట్ ఉంది. ఆ కవాసాకి ఒక్కదానికి స్టాక్ ఎగ్జాస్ట్ ఉంది, అన్నిటికీ ఎగ్జాస్ట్లు ఉన్నాయి. ఆక్రా, దట్ ఈజ్ యోషిమురా 81. దిస్ ఈజ్ ఆల్సో యోషిమురా. ఈ బండి మీద కూర్చున్నప్పుడు సీటింగ్ పోస్చరే మొత్తం మారిపోతుంది. కానీ దిస్ ఈజ్ లైక్ లిటిల్ బిట్ కంఫర్టబుల్ వెన్ కంపేర్డ్ విత్ లైక్ ZX10 దాంతో కంపేర్ చేస్తే. ఎంతకైనా లీటర్ క్లాసే. ఓ బ్రేక్స్ బ్రెంబో RCS క్రేజీ. అసలు టచ్ చేస్తేనే కిందికి వెళ్ళిపోతుంది బండి. ఓన్లీ 1, 2, 3 గేర్స్ అంతే, అంతకంటే ఎక్కువ అసలు వెళ్ళేదే లేదు ఈ బండిలో. ప్రాక్టికలీ లీటర్ క్లాస్ బైక్స్ ఇండియాలో కొంచెం కష్టమే. మన రోడ్స్లలో హైవే ఉంటే తప్ప మనం 1, 2 గేర్స్ ఫుల్ రెవ్ అనేది లిమిట్ వరకు కొట్టేయచ్చు. అంటే ఐ విల్ గెట్ సిబిఆర్, దట్ ఈస్ ఫర్ షూర్. నాకు 600 RR వస్తే తీసుకోవాలంటుంది, కానీ అది ఇండియాకి రావట్లేదు. ఇంకా 600 ఛాన్స్ లేదు అని అనుకుంటే ఇంకా ఓన్లీ ఐ షుడ్ గో ఫర్ 1000 RRR. సో ఈ సిబిఆర్ది సరదా తీరిపోయింది ఆల్రెడీ. ఇప్పటి వరకు నడిపించినందుకు తల మొత్తం యాక్చువల్లీ పట్టేస్తుంది అనమాట. సో కొంచెం లీనింగ్ యాంగిల్ ఎక్కువ కదా. సో నేకెడ్స్కి దీనికి ఉన్న డిఫరెన్సే అది. సో ఎక్కువసేపు మనం కూడా రైడ్ చేయలేం దీన్ని. ఓన్లీ హైవేస్ ఉన్నప్పుడే దాన్ని పవర్ అనేది ఎంజాయ్ చేయగలుగుతాం. అప్పటిదాకా అయితే బట్ బ్యూటిఫుల్ బైక్ మ్యాన్, బ్యూటిఫుల్. హోండా దట్ డిడ్ అమేజింగ్ జాబ్. వచ్చేసాం ఆల్మోస్ట్ అనంతగిరి హిల్స్. ఇప్పుడు మరి సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్ ఉన్నాయి కదా, కొంచెం జాగ్రత్తగా నడిపించుకోవాలి బండి. ఎందుకంటే ఏ చిన్న ముళ్ళు ఉన్నా కానీ ఈజీగా లోపలికి దిగిపోద్ది. సో దిస్ ఈజ్ ద లొకేషన్. అంత దూరం వచ్చినందుకు కొంచెం ఇట్లా ప్రశాంతం, పీస్ అనేది దొరుకుతుంది అనమాట ఇక్కడ.
ఆల్ ద బైక్స్ ఆర్ లైన్డ్ అప్. సో మా దగ్గర ఈరోజు వచ్చిన బైక్స్ స్ట్రీట్ ట్రిపుల్ RS, ఇది KTM 390 అడ్వెంచర్ స్పోక్ వీల్ వర్జన్. సో ఇది మనం ఫుల్లీ ఆఫ్ రోడ్ కోసం వాడుకోవచ్చు. దీనికి అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. కవాసాకి Z900, ఇది స్టేజ్ ట్యూన్డ్ CBR 1000 ఫైర్ బ్లేడ్ స్ట్రీట్ ట్రిపుల్ R, అండ్ ఇది మన స్ట్రీట్ ట్రిపుల్ R కవాసాకి Z900. అండ్ పీపుల్స్ ఫేవరెట్ R15 V4. ఈ కలర్ నాకు పర్సనల్గా చాలా ఇష్టం. ఈ రెడ్ కలర్ ఫొటోస్లో చాలా బ్యూటిఫుల్ వస్తుంది. అండ్ హియర్ ఎట్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్. వ్యూ అయితే చాలా బాగుంది, లైక్ చాలా పీస్ ఉందన్నమాట ఇక్కడ. సో బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. నవ్ ఐఎమ్ రైడింగ్ కవాసాకి Z900. ఇప్పటివరకు నేను చెప్పాను కదా దీని ఎగ్జాస్ట్ సౌండ్ క్రేజీ ఉందని చెప్పేసి అన్నా కదా. సో అదే బైక్, లెట్స్ స్టార్ట్ ఇట్. ఓ మై గాడ్, అబ్బాబ్బాబ్బా, క్రాకిల్స్ అయితే అసలు వేరే లెవెల్లో వస్తున్నాయి దీనివి. సెకండ్ గేర్ రెడ్ లిమిట్. చాలా రిలాక్స్డ్ ఉంది బండి అయితే. అంటే నార్మల్ ఒక కమ్యూటింగ్ బైక్ మీద కూర్చుంటే ఎట్లుంటుందో ఆ విధంగా ఉంది ఇది. థర్డ్ గేర్లో వీలీ అవ్వడానికి ట్రై చేస్తుంది బండి. సో ఇప్పుడు ఆన్ ద వే బ్యాక్ టు హోమ్. సో మళ్ళీ ఒక స్టాప్ తీసుకుంటున్నాము టీ బ్రేక్ కోసము చాయ్ బంక్ దగ్గర. అక్కడ ఆగేసి నా బండి నేను ఎక్స్చేంజ్ చేసేసుకుంటా, దెన్ వీ కెన్ గో ఆఫ్. నియర్ టు చాయ్ బంక్ దగ్గరలో ఉన్నాము. ఈ బండిని అయితే బాగానే ఎంజాయ్ చేశా, మంచిగా అనిపించింది ఈరోజు మన స్ట్రీట్ ట్రిప్పులు CBR 1000 ఫైర్ బ్లేడ్ Z900 స్టేజ్ 2. ఇట్ వాస్ గుడ్. బాగుంది బ్రో. ఎగ్జాస్ట్ క్రాకిల్స్ మాత్రం వేరే లెవెల్ వస్తున్నాయి. భయం అవుతుంది తెలుసా, వెనకాల వెళ్తుంటే భయం అవుతుంది. టూ మచ్ సౌండ్ వస్తుంది. పాప్ సెట్స్ అసలు వేరే లెవెల్లో వస్తున్నాయి. దానివి పవర్ ఉంది. అంటే స్టాక్కి దీనికి డిఫరెన్స్ అయితే ఉంది 100%. వీఆర్ డన్ విత్ ద కాఫీ. ఇంకా ఇప్పుడు బ్యాక్ టు హోమ్. అందరూ ఆల్రెడీ ఎండ స్టార్ట్ అయిపోయింది, టైం కూడా 10 అయింది. ఇంకా నేను ఇంటికి వెళ్ళాలంటే నాకు తెలిసి నాకు 12 అవుతుంది అనుకుంటా. చాలా రోజుల తర్వాత రైడ్కి వచ్చా, మంచిగా అనిపించింది. అంటే కొంచెం దూరము, లేక నార్మల్గా సిటీలోనే తిరుగుతుండే కానీ ఫెల్ట్ గుడ్. స్ట్రీట్ ట్రిపుల్స్. సో యా, ఓవరాల్ దిస్ ఈజ్ అబౌట్ అవర్ టుడేస్ రైడ్. సో మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా వీడియోస్ ఉంటే కూడా చేస్తాను. చాలామంది స్ట్రీట్ ట్రిపుల్ వీడియోస్ అడుగుతున్నారు కదా, సో మీకోసం స్పెషల్గా చేసా. బట్ ఈ వీడియోలో 3 బైక్లు ఇంక్లూడ్ చేసా. అన్ఎక్స్పెక్టెడ్ అది యాక్చువల్గా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్తో కలుసుకుందాం. అందరికి బాయ్. దిస్ ఈజ్ రవి కిరణ్ సైనింగ్ ఆఫ్.